మీరు కట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నో అండి. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నిజం చెప్పండి. ఎందుకంటే ఇట్స్ జస్ట్ బై మీ ఫర్ సమ్ వాల్యూ అండ్ ఎవ్రీ బయింగ్ ప్రైస్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెల్లింగ్ ప్రైస్. అంటే అంటే ఈరోజు కొంటున్నారు, రేపు అమ్మేస్తే? నేను అమ్మనండి. మళ్ళీ మళ్ళీ నేనే కొనుక్కుంటాను. ఇలాంటి వర్డ్ చెప్పలేకపోయాడు పాపం. ఎవరండి? ప్రపోజ్ చేసిన ఓ సో లైఫ్ ఇస్ జస్ట్ ఫన్ అండ్ మ్యారేజ్ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్, రైట్? లేదండి. మ్యారేజ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుందంటే ఆ అమ్మాయి తన హస్బెండ్ కోసం తన ఇంటి పేరు మార్చుకుంటుంది. తను మారుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇట్స్ ఎ మస్ట్ రిలేషన్. ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్. దట్స్ మై ఒపీనియన్. మిలి, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ ఏం చేస్తున్నావు? పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? అంటే మా బావగాడికి హ్యాండ్ ఇచ్చేసావా? యూ డిచ్చడి హిమ్మా. మా బావకి చెప్తావు. ఈడోడు. అరే బావా, బా నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే నేను మిల్లి ప్రైవేట్గా. ప్రైవేటా? అయినా మీరు 6 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు కదా, మరి ఈ పెళ్లి చూపులు ఏంటి? మీరు చూడట్లేదు కదా. చెప్పండి రా. నువ్వు వెళ్ళరా. నేనెందుకు పోతాను? మోన్ చెప్పు ముందు. ఇట్రా. ఆ? నువ్వు గర్ల్ ఫ్రెండ్తో అబద్ధం చెప్పి గోవా వెళ్ళి లొకేషన్ ఆఫ్ చేసి మొత్తం తిరిగి ఎంజాయ్ చేసామని చెప్తా. అర్జెంట్గా వెళ్ళి ఇక్కడి నుంచి ఓకే ఉండరా. నేను పోతా. పర్లేదు ఉండు. పోతా. ఉండు. నువ్వు ఆర్డర్ చేస్తాను. బాయ్. వరస్ట్ ఫెలో. బాబాయ్ వచ్చేసాడు. ఇంతకీ తనెవరు? మా మ్యూచువల్ ఫ్రెండ్ బాబాయ్. మ్యూచువల్ ఫ్రెండ్. మరి మనం వెళ్దామా? పద బాబు, మేము ఇంటికి వెళ్ళి కబురు పెడతాం. అలాగే అండి. ఓకే. ఏమైందిరా? ఏం లేదన్నా. ఇద్దరు డల్లా కూర్చున్నారు. ఏమైంది చెప్తేనేగా తెలిసేది. ఏముందన్నా చెప్పడానికి. మా లవ్ స్టోరీ నీకు తెలుసు కదా. ఆ, 4 years లవ్. ఆ తర్వాత జాబ్ వచ్చిన 2 years కూడా రిలేషన్లో ఉన్నాం. అవును. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే క్యాష్ ప్రాబ్లం. వాళ్ళ నాన్న అస్సలు ఒప్పుకోడు. 2006లో అనుకుంటాను రా, మా ఫ్రెండ్ కూడా పంతుల్ని మేనేజ్ చేసి వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో ఒప్పించారు. వాడిది సేమ్ ఇంతే, క్యాష్ ప్రాబ్లం. ఇదేదో బాగుందన్నా. బాగుంది. మనం కూడా ఒక మ్యాట్రిమోనీ సైట్ క్రియేట్ చేస్తే. బాగుంది. చేసే అయితే. ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు. అన్నా 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 నాకు ప్లీజ్ అన్నా. రాదురా. మాకంటే ఎవరున్నారన్నా? నువ్వే కదా. పర్లేదు. పోనీ నా మొహం చూసి కాపైనా దాని మొహం చూసైనా. ఇంట్రెస్టే Please అన్నా. రావట్లేదు. ఇంకొక్కసారి చూడన్నా ఏం చేస్తాను, చేస్తానా? ప్లీజ్ అన్నా. సరే, మా ఫ్రెండ్ ఒకడు వెబ్సైట్ డిజైన్ చేస్తాడు, వాడు కొనుక్కుంటా. హలో, మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్కి క్యాష్ ప్రాబ్లం ఉందిరా. వాళ్ళు ఏదో మ్యాట్రిమోనీ సైట్ ఏదో కావాలన్నారు. నీకు వెబ్సైట్ డిజైన్ వచ్చు కదా. నీ డీటెయిల్స్ వాడికి ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీ ఇద్దరు ఎప్పుడు వచ్చావండి? సరే, మాట్లాడాను. 1 weekలో సెట్ చేస్తానన్నారు. వాడు కాంటాక్ట్ అవుతారు, డీటెయిల్స్ ఇవ్వండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. గంట పెట్టా. థ్యాంక్స్ అన్నా. హలో, హలో. స్టార్ట్ అయ్యావా? ఇంకా లేదు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం. ఇంకా మనకి ఛాన్స్ ఎప్పుడు రాదు పెళ్లి చూపులు. నిజంగా పెళ్లి చూపులు అన్నట్టు బిహేవ్ చేద్దాం. మనకే ఎక్సైటింగ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఓకే, ఇంట్రెస్టింగ్. ఫైన్ దెన్. నేను ఒక 15 minutes స్టార్ట్ అవుతాను. యా ఓకే. బాయ్. బాయ్.